ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మీకు తెలుసా? 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా సరే 5 నుంచి 10 లక్షల రూపాయల లోన్. మనలో చాలామందికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసి ఉండదు. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి కృషి విజ్ఞాన యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన యోజన పథకం కింద అర్హులైన వారికి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. 18 ఏళ్ల వయసు దాటిన వారు, కొత్తగా ఏదైనా చిన్నపాటి పరిశ్రమ స్థాపించేవారు, కనీసం 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. ఇందులో ముఖ్యంగా ప్రొడక్షన్ రంగంలో సిమెంట్ ఇటుకల తయారీ, స్లాబ్ పాలిషింగ్, వైర్ మెష్ డోర్స్, కంకర మెషిన్, ప్యాకింగ్, డ్రింకింగ్ వాటర్, సబ్బుల తయారీ, ఆహార పదార్థాలు లాంటి చిన్న చిన్న పరిశ్రమలు, సర్వీసింగ్, 4 వీలర్ 2 వీలర్, వీడియోగ్రఫీ, బ్యూటీ పార్లర్, జిమ్ సెంటర్ వంటి వాటికి రుణాలు అందిస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి అన్ని వర్గాల వారు, మహిళలు, జనరల్ కేటగిరీకి చెందినవారు, మాజీ సైనికులు, దివ్యాంగులు, కొత్తగా వ్యాపారం లేదా పరిశ్రమ స్థాపించే వారికి మాత్రమే ఈ పథకం లభిస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాలతో www.kviconline.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ జిల్లా పరిశ్రమల శాఖకు చేరుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వాసులకు 3 ఏజెన్సీల జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ బోర్డు, ఖాదీ కమిషన్ ఇలా 3 ఏజెన్సీల ద్వారా PMEGP పథకం అమలవుతుంది. ఎంపికైన లబ్ధిదారులు బ్యాంకు రుణం మంజూరైన వారికి EDP అంటే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా శిక్షణ అందిస్తారు. లబ్ధిదారులు పెట్టుబడి పెట్టే డబ్బులో అంటే 10 లక్షలకు పట్టణ వాసులకు 15%, గ్రామీణ వాసులకు 25%, అదేవిధంగా 5 లక్షలు పెట్టే వారికి పట్టణ వాసులకు 25%, గ్రామీణ వాసులకు 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. మరింత సమాచారం కోసం జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయానికి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వాలు అందిస్తున్న పలు పథకాల ప్రయోజనాలు ప్రజలు పొందుతారు. దీని ద్వారా ఉపాధి పొందొచ్చు. అందుకే ఈ ఛాన్స్ను అస్సలు మిస్ చేసుకోవద్దు.